గైస్ వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 2 ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ అయితే చూద్దాం. లాస్ట్ వీడియోస్లో నేను జావా ఫండమెంటల్స్ అయితే కంప్లీట్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ తెలుగు జావా ట్యుటోరియల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వండి. లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను. మీరు అందులో డౌట్స్ అడగండి, నేనైతే క్లారిఫై ఇస్తాను. సో చాప్టర్ 2 ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్. ఇందులో మనకి 18 టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతి టాపిక్ మనం 1 by 1 అయితే వెళ్దాం. సో ఫస్ట్ టాపిక్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఆపరేటర్ అంటే ఏంటి? మనకి ఇక ప్లస్ కనిపిస్తున్నాయి కదా, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంకా యాంపర్సెంట్ యూస్ చేస్తాం, ఆర్ యూస్ చేస్తాం, ఇవన్నీ ఆపరేటర్స్ అవుతాయి. సో ఈ ఆపరేటర్స్ మనం జావాలో ఎలా యూస్ చేస్తామో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో టోటల్గా 18 టాపిక్స్ ఉన్నాయి. నేను ప్రతి టాపిక్ కవర్ అయితే చేస్తాను మీకు. ఫస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలా అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఒకటి, ఇంకోటి పోస్ట్ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ y ఈక్వల్ టు ప్లస్ ప్లస్, ఈ ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ మన x అనే వేరియబుల్కి ముందు పెడితే ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్లో xకి తర్వాత పెడతాం. సో ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. ప్లస్ ప్లస్ ఎక్స్ అన్న ఎక్స్ ప్లస్ ప్లస్ అన్న ఒకటే. ఏంటిది? x ఈక్వల్ టు x ప్లస్ 1 అంటే ఒక వాల్యూ x 10 అయితే ఒక వాల్యూ పెరుగుతుంది అంటే 11 అవుతుంది ఫైనల్గా. ఇక్కడ కూడా అంటే 11 అవుతుంది. కానీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలా అంటే ప్రీ ఇంక్రిమెంట్లో y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది ఈ లైన్ మనం ప్రోగ్రామ్లో యూజ్ చేస్తాం కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వక ముందే మనకి x వాల్యూ పెరిగిపోతుంది, 11 అయిపోద్ది. ఒకవేళ x వాల్యూ 10 అయితే ఈ లైన్ మనం ఎక్కడైతే పెడతామో అక్కడ x వాల్యూ 11 అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏంటంటే y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్, x వాల్యూ 10 అనుకోండి, y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్. సో ఈ లైన్ మన ప్రోగ్రాంలో ఈ లైన్ ఎక్కడైతే వాడతామో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి x వాల్యూ 11 అయితే వస్తుంది. సో అప్పుడు y వాల్యూ కూడా 11 అవుతుంది. అంటే ప్రీ ఇంక్రిమెంట్లో ముందే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి x వాల్యూ 11 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్, ఇది ప్రీ ఇంక్రిమెంట్. ఇనిషియల్ వాల్యూ x 10 అనుకుందాం. సో x అనేది 10, అప్పుడు y వాల్యూ ఏమవుతుంది? ముందే ఇంక్రీజ్ అయిపోయింది. సో y వాల్యూ 11 అవుతుంది, x వాల్యూ కూడా 11. దెన్ ఎందుకంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అన్న x ప్లస్ ప్లస్ అన్న ఫైనల్గా ఈక్వల్ టు x ప్లస్ 1 అవుతుంది. సో x వాల్యూ కూడా మనకు పెరుగుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్ అంటే ఇనిషియల్ వాల్యూ x ఇనిషియల్ వాల్యూ 10 అనుకుందాం. సో y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్, అప్పుడు y వాల్యూ కూడా 10. ఎందుకంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి x వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఫైనల్గా ఈ లైన్ మన ప్రోగ్రాంలో y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్ అనే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు మీకు x వాల్యూ 11 అవుతుంది, y వాల్యూ కూడా 11 అవుతుంది. ఈ లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి మీకు. సో అలాగే డిక్రిమెంట్లో కూడా అంతే. ప్రీ డిక్రిమెంట్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్లో x వాల్యూ సపోజ్ 10 అనుకున్నాం. ఇప్పుడు y ఈక్వల్ టు మైనస్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ అంటే x ఈక్వల్ టు x మైనస్ 1, xకి 1 వాల్యూ తగ్గుతుంది. సో ఇక్కడ y ఈక్వల్ టు మనకి ప్రీ డిక్రిమెంట్, ముందే డిక్రిమెంట్ అయిపోద్ది. y ఈక్వల్ టు మనకి 9 వస్తుంది. ఫైనల్ వాల్యూ x కూడా 9. ఇక్కడ y ఈక్వల్ టు x మైనస్ మైనస్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. అంటే మనకి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ y ఈక్వల్ టు x మైనస్ మైనస్ అనే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మీకు x వాల్యూ అనేది 9 ఒక వాల్యూ తగ్గుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 10 అనుకున్నాం, x మైనస్ మైనస్. సో y ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంటుంది, ఎందుకంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మీకు తగ్గుతుంది. సో ఫైనల్గా x వాల్యూ 9. సో ఈ ప్రీ డిక్రిమెంట్లో ముందే మనకి రెడ్యూస్ అవుతుంది. పోస్ట్ డిక్రిమెంట్లో ఫస్ట్ ఈ లైన్ మన ప్రోగ్రాంలో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి డిక్రిమెంట్ అయితే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనం. ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో టెస్ట్ అనే క్లాస్, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇందులో x ఇనీషియల్గా x వాల్యూ 4 తీసుకున్నాం. ఇక్కడ y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే x ఈక్వల్ టు x ప్లస్ 1 అవుతుంది. అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 4 x వాల్యూ 4 ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే x వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. సో y ఈక్వల్ టు మనకి ఫైనల్గా 5 అనే వస్తుంది అవుట్పుట్. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తే అప్పుడు y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్, అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 4 వస్తుంది. 4 వచ్చాక ఈ వాల్యూ మళ్ళీ అగైన్ మనం ప్రింట్ చేస్తే కింద అప్పుడు మనకి 5 వస్తుంది. ఎందుకంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఈ వాల్యూ ఈ లైన్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యాక x వాల్యూ అనేది 4 నుంచి 5కి వెళ్తుంది. సో ప్రీకి పోస్ట్కి అదే డిఫరెన్స్. ఇక్కడ మనం ఈ ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్స్ కొన్ని రూల్స్ ఉంటాయి, మనం వేరియబుల్స్కి మాత్రమే అప్లై చేయాలి.
లైక్ ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, 4 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఈ వాల్యూకి మనం అప్లై చేయకూడదు. ++4 అంటే మనకి 5 అవ్వదు, మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఆపరేటర్స్ అనేది మనం వేరియబుల్స్కి మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రింట్ చేసినా కూడా మనం ++ అనేది ఒక వాల్యూకి పెట్టాం కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ కంపైల్ టైమ్ ఎర్రర్ అయితే వస్తుంది. ఫౌండ్ వాల్యూ రిక్వైర్డ్ వేరియబుల్, మనకు వేరియబుల్ అయితే కావాలి కానీ ఇక్కడ ఫౌండ్ వాల్యూ అనేది మీరు ఇచ్చారు. సో అదే ఇక్కడ ఎర్రర్. సో ఇంకా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ చూద్దాం 1 by 1. సో ఫస్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వీ కెన్ అప్లై ఓన్లీ ఫర్ వేరియబుల్స్ బట్ నాట్ ఫర్ కాన్స్టెంట్ వాల్యూస్, అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఇక్కడ చూసారు కదా, వీ విల్ అప్లై ఓన్లీ ఫర్ వేరియబుల్స్, మనం ఎక్స్ వేరియబుల్స్కి మాత్రమే మీరు ఈ ఆపరేటర్స్ అనేది అప్లై చేయాలి. అలా కాకుండా కాన్స్టెంట్ వాల్యూస్కి అప్లై చేస్తే మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది వస్తుంది. అదే ఈ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీ కాంట్ పర్ఫార్మ్ నెస్టింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్ అగైన్. నెస్టింగ్ అంటే ఏం లేదు, ++ ఆఫ్ ++. ఇఫ్ నెస్టింగ్ అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ అంటారు. సో అది మనకి ఇఫ్లో ఉంటుంది. సో నెస్టింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే రిపీటెడ్, మళ్ళీ రిపీట్ చేయడం. సో ++ ఆఫ్ ++ అంటే మనకి ఇక్కడ ఒకసారి 4 నుంచి 5 అవుతుంది, మళ్ళీ 5 నుంచి 6కి అవ్వాలి. కానీ ఇది నాట్ అలౌడ్. జావాలో మనకి ఈ నెస్టింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్కి అయితే మనం అప్లై చేయలేము. సో మీకు ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్ టైప్ ఈ కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది వస్తుంది. థర్డ్ పాయింట్, ఫర్ ద ఫైనల్ వేరియబుల్స్ వీ కాంట్ అప్లై ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఫైనల్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ int x = 4 ఇస్తాం కదా, దానికి ఫైనల్ అనేది ఒక యాక్సెస్ మాడిఫైయర్. ఫైనల్ అనే యాక్సెస్ మాడిఫైయర్ మనం ఇక్కడ పెడితే కనుక ఫైనల్ అంటే ఫైనల్, ఇంకా ఎక్స్కి 4 ఫిక్స్, ఈ ఎక్స్ అనే వేరియబుల్కి 4 అనే వాల్యూ ఫిక్స్ ఫైనల్. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్ మనకు పెడితే మనం ఈ ఎక్స్కి చేంజ్ చేయలేము వాల్యూ. ఇక్కడ కింద x++ అంటే x+1 5 అవ్వాలి, కానీ ఈ ఫైనల్ అనే మాడిఫైర్ ఉన్న వేరియబుల్కి మనం అప్లై చేయకూడదు. ఒకవేళ చేస్తే అగైన్ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది మీకు. సో ఫైనల్ అంటే ఫిక్స్ అని మీకు చాప్టర్ 4లో మీకు వస్తాయి ఇవన్నీ ఆపరేటర్స్, ఇవన్నీ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఐడెంటిఫైర్స్ ఇవన్నీ మీకు వస్తాయి. నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ. సో ఇక్కడైతే మాత్రం మీరు ఫైనల్ వేరియబుల్స్కి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏ ఆపరేటర్ కూడా అసైన్ చేయకూడదు. నెక్స్ట్, we can apply increment or decrement operators even for primitive data types except boolean. boolean అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ప్రిమిటివ్స్కి అప్లై చేస్తాం. లైక్ int xకి int అనేది ఒక డేటా టైప్. సో దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రిమిటివ్ క్యారెక్టర్ ch = a అంటే 97 ఏదో ఉంటుంది నెంబర్. సో ch++ అంటే 98 వెళ్తుంది. 98 అంటే మనకి b ఆన్సర్. సో అలా డబుల్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కానీ బూలియన్ టైప్కి మాత్రం మనం అప్లై చేయలేము, ఎందుకంటే బూలియన్లో ట్రూ లేదా ఫాల్స్ ఉంటుంది, అంతేకాని వేరే వాల్యూ ఇంక్రిమెంట్ అనేది ఉండదు. సో ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మన బూలియన్కి మాత్రం అప్లై చేయలేము. అదే పాయింట్ 4. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, హైఫెన్, మైనస్, ఇంకా డివిజన్, ఇవన్నీ అర్థమెటిక్లో వస్తాయి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇఫ్ వీ అప్లై ఎనీ అర్థమెటిక్ ఆపరేటర్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఏ అండ్ బి, ద రిజల్ట్ టైప్ ఈస్ ఆల్వేస్ మ్యాక్స్ ఆఫ్ ఇంట్ అండ్ టైప్. దీని మీనింగ్ ఏంటంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ కానీ మైనస్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, ఇలా అర్థమెటిక్ ఆపరేటర్ ఒక 2 వేరియబుల్స్ మధ్యలో అసైన్ చేస్తాం కదా. సో అలా అసైన్ చేసినప్పుడు మనకి రిజల్ట్ టైప్ వచ్చేసి మ్యాక్సిమం, దాని నెక్స్ట్ మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో ఆ టైప్ డేటా టైప్ వాల్యూ అనేది వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ x+y వేసుకున్నాం. సో s+y అంటే మనకి ఫైనల్గా x వాల్యూ 10, y వాల్యూ 20. సో ఫైనల్గా మనకి రిజల్ట్ వచ్చేసి 30. కానీ ఎక్స్కి ఒక డేటా టైప్ ఉంటుంది, ఇంటా, బయట, ఏదో ఒకటి. అలాగే y కూడా ఒక డేటా టైప్, ఇంటా, బయట, షార్ట్, అలా. సో ఒకవేళ షార్ట్ ప్లస్ బైట్ ప్లస్ బైట్, x+y అనేది బైట్ డేటా టైప్ అనుకుందాం. అప్పుడు మనకి రిజల్ట్ అనేది 30 వస్తుంది కదా, 10 + 20 30. ఆ 30కి డేటా టైప్ వచ్చేసి ఇంట్ అయిపోద్ది మీకు ఫైనల్గా, ఎందుకంటే బైట్ ప్లస్ బైట్ రెండింటికి మ్యాక్స్ వచ్చేసి ఇంట్. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాగే బైట్ ప్లస్ షార్ట్ కూడా ఇంటే, బైట్ ప్లస్ ఇంట్ మళ్ళీ ఇంటే వస్తుంది.
ఇంట్ ప్లస్ లాంగ్ పెడితే ఈ రెండిట్లో పెద్దది ఏది? లాంగ్. ఫ్లోట్ ప్లస్ డబుల్లో డబుల్ అనేది నెక్స్ట్ లెవెల్, ఫ్లోట్ కంటే ఇంకా ఎక్కువ, సో డబుల్ తీసుకుంటుంది. మళ్ళీ లాంగ్ ప్లస్ లాంగ్ తర్వాత ఇంకేముండదు, సో ఫైనల్గా లాంగే వస్తుంది. అలాగే ఇంటు ప్లస్ ఇంటు పెడితే మీకేమొస్తుంది? ఇంటు ప్లస్ ఇంటు పెట్టినా కూడా మీకు ఇంటే వస్తుంది ఫైనల్గా. అలా ఈ ఫస్ట్ పాయింట్కి మీకు మీనింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్ అర్థమెటిక్ ఆఫ్ ఇంటిగ్రల్ అర్థమెటిక్ దే ఈజ్ నో వే టు రిప్రజెంట్ ఇన్ఫినిటీ. ఇక్కడ మన ఇన్ఫినిటీని మనం రిప్రజెంట్ అయితే చేయలేము, మీకు ఎక్సెప్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఎనీథింగ్ బై 0 మనకి ఇన్ఫినిటీ వస్తుంది రిజల్ట్. అలా 10/0 నార్మల్గా మ్యాథమెటిక్స్లో ఇన్ఫినిటీ, కానీ జావాలో మాత్రం అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ అనేది మీకు వచ్చేస్తుంది, ఇన్ఫినిటీ బదులు మీకు ఎక్సెప్షన్ అనేది జనరేట్ అయిపోద్ది. అలాగే ఫ్లోటింగ్ పాయింట్లో కూడా 10/0.0 ఇక్కడ మీకు ఇన్ఫినిటీ ఎందుకు వచ్చిందంటే ఫ్లోటింగ్ పాయింట్లో జావాలో ఇక్కడ మీకు ఇన్ఫినిటీ, జస్ట్ మీకు ఇన్ఫినిటీ అనే వర్డ్ మాత్రమే వస్తుంది. సో సింబల్స్ ఎలాంటివి కావు. అర్థమెటిక్ ఇంటిగ్రల్ అర్థమెటిక్లో బైట్ ఇంటూ షార్ట్ లాంగ్లో మీకు ఇన్ఫినిటీ అనేది మీకు రిజల్ట్ అనేది రాదు, ఓన్లీ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది జనరేట్ అయిపోద్ది. కానీ ఫ్లోటింగ్ పాయింట్లో ఇన్ఫినిటీ, ఒకవేళ రిజల్ట్ ఇన్ఫినిటీ అయితే 10/0.0 సంథింగ్, సో అప్పుడు మీకు ఇన్ఫినిటీ అనే వర్డ్ మాత్రం మీకు వస్తుంది. మనం ఒక ఎక్లిప్స్ అయితే రియల్ టైంలో చూద్దాం. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎక్లిప్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఒక క్లాస్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి, ఎనీథింగ్ అర్థమెటిక్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మనకు కావాలి, కన్స్ట్రక్టర్స్ అక్కల, ఇన్హెరిట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా అక్కల. ఇవన్నీ మనకు అడ్వాన్స్గా మనం నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో అయితే మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడైతే మనకి ఇవన్నీ అవసరం లేదు, ఈ ఆప్షన్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిస్టమ్ డాట్, జస్ట్ సిస్టమ్ అని టైప్ చేసి SYT కంట్రోల్ ప్లస్ స్పేస్, మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి, మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. SYS సో system.out.println ఫస్ట్ ఎగ్జాంపుల్ 10/0. సో మనకి రిజల్ట్ వచ్చేసి ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అయితే మనకి రిజల్ట్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఫ్లోట్ పెడతాం, ఫ్లోట్ వాల్యూ 10/0.0, 10/0.0. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఇన్ఫినిటీ వచ్చింది. సో ఫ్లోట్లో మనకి ఇన్ఫినిటీ అనేది ఒక జస్ట్ వర్డ్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఇన్ఫినిటీ అనేది ఎందుకు జనరేట్ అయిందంటే మనకి ఆల్రెడీ జావాలో JIVలోకి వెళ్తే ఆల్రెడీ ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ లోపల క్లాసెస్ ఉంటాయి. సో అలా వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు. మనం ఇక్కడ ఫ్లోట్ అనే వాల్యూ పెడితే ఇన్ఫినిటీ అనే వర్డ్ మనకి రిజల్ట్ అయితే రావాలి. ఎందుకంటే ఇన్ఫినిటీ మనకి ఇంపాసిబుల్, వాల్యూ కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. అలాంటప్పుడు ఫ్లోట్లో మాత్రం మీకు ఇన్ఫినిటీ అనేది జనరేట్ అయిపోయింది. ఇది ఆటోమేటిక్గా వీళ్ళు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ లోపల క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోపల జావా వాళ్ళు కోడ్ రాసి ఉంటాయి. సో శాంపుల్గా ఏదైనా ఓపెన్ చేస్తాను. సో ఇది ఇంటర్ఫేస్, హిస్టరీ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇలా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కోడ్ అనేది జావా వాళ్ళు రాశారు. ఇదంతా మనకి JDK లోపల ఉంటాయి, JIV లోపల. సో ఇందులో డిఫైన్ చేశారు. ఈ రిజల్ట్ పెడితే కనుక ఫ్లోట్ వాల్యూ పెడితే కనుక మనకి ఇన్ఫినిటీ అనేది వర్డ్ అవుట్పుట్లో రావాలి. అలా కాకుండా ఫ్లోట్ కాకుండా అర్థమెటిక్ 0, జస్ట్ 0 పెడితే మనకి ఎక్సెప్షన్ అనేది జనరేట్ అవ్వాలని ఆల్రెడీ కోడ్ రాశారు, java.lang.arithmetic exception. సో ఇది ఒక క్లాస్. సో ఇది సెకండ్ పాయింట్.
థర్డ్ పాయింట్, నాట్ ఏ నెంబర్, నాన్. సో నాన్ అంటే నాట్ ఏ నెంబర్ అంటే ఇన్ ఇంటిగ్రల్ అర్థమెటిక్ బైట్ షార్ట్ ఇంట్ లాంగ్ దేర్ ఈజ్ నో వే టు రిప్రజెంట్ అన్డిఫైన్ ద రిజల్ట్. సో రిజల్ట్ అనేది మనకు అన్డిఫైన్ అయితే మనం రిప్రజెంట్ అయితే చేయలేము, దాన్ని నాట్ ఏ నెంబర్. సో హెన్స్ ద రిజల్ట్ ఈజ్ అన్డిఫైన్డ్, వీ విల్ గెట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఇంటిగ్రల్ అర్థమెటిక్ బైట్ షార్ట్ ఇంటూ లాంగ్లో రిజల్ట్ అనేది మనం జనరేట్ చేయనప్పుడు వీళ్ళు అర్థమెటిక్ ఎక్సెప్షన్. అదే అర్థమెటిక్లో అయితే మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా ఫ్లోట్ డబుల్లో జీరో సంథింగ్ నెంబర్ డివైడెడ్ బై జీరో మనకి ఇన్ఫినిటీ అనేది జనరేట్ అయింది. అలా కాకుండా 0.0 డివైడెడ్ బై 0.0 అంటే మనకి నాన్, నాట్ ఏ నెంబర్. సో అది రిజల్ట్ వచ్చేసి నాట్ డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేము. అలాంటప్పుడు వీళ్ళు అవుట్పుట్ నాన్ అనేది జనరేట్ అవ్వాలని వీళ్ళు కోడ్ జేఆర్ఈలో ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టారు, ప్రీ డిఫైన్ అంటారు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. 0/0 ఫస్ట్ ఇంటిగ్రల్లో చూద్దాం. అర్థమెటిక్ ఇంటిగ్రల్లో మనకి ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫ్లోటింగ్లో చూద్దాం. 0.0 డివైడెడ్ బై 0.0 నాన్, నాట్ ఏ నెంబర్. సో నాన్ అనేది మనకి రిజల్ట్ అనేది వచ్చింది. సో వాట్ ఈజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్? సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంటి చూద్దాం. ఇట్ ఈజ్ ఎ వన్ టైమ్ ఎక్సెప్షన్ బట్ నాట్ కంపైల్ టైమ్ ఎర్రర్. సో వన్ టైంకి కంపైల్ టైంకి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం డిఫరెన్స్. అర్థమెటిక్ అనేది ఒక వన్ టైమ్ ఎక్సెప్షన్. మీకు జావాలో ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఒక టాపిక్, సెపరేట్ టాపికే ఉంది, కొంచెం పెద్ద టాపికే. సో ఆ టాపిక్లో మీకు ఎక్సెప్షన్స్, ఎర్రర్స్ ఇవన్నీ మనం చూద్దాం. సో ఎక్సెప్షన్స్ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, ఎర్రర్స్ మనమే ఓన్గా ఎక్సెప్షన్స్ జనరేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎక్సెప్షన్ కాన్సెప్ట్లో చూద్దాం. ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ కాన్సెప్ట్స్ మనకి వస్తాయి. సో 8 and 9 చాప్టర్స్లో అయితే మీకు అవి ఉంటాయి, నేను చెప్తాను. ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ఇంటిగ్రల్ అర్థమెటిక్ బట్ నాట్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్. సో ఫ్లోటింగ్ పాయింట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం. ఈ ఫ్లోటింగ్ పాయింట్ 0 వీటిలో అయితే మనకి రాలా అర్థమెటిక్. ఓన్లీ ఇంటిగ్రల్ అంటే బైట్ షార్ట్ ఇంటూ లాంగ్. సో ఇంటిగ్రల్లో మాత్రమే మీకు ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది జనరేట్ అవుతుంది. ద ఓన్లీ ఆపరేటర్ విచ్ కాస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ ఆర్ ఇది డివైడ్, ఇది రిమైండర్ కోసం వాడేది. సో మనకి ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఈ 2 ఆపరేటర్స్ వాడితే వస్తాయి. సో అర్థమెటిక్లో మనకి ప్లస్ మైనస్ ఇవన్నీ ఉన్నాయి ఆపరేటర్స్, కానీ మనం డివిజన్ చేసినప్పుడే, ఇక్కడ డివిజన్ చేస్తాం. సో ఈ డివైడ్ చేసినప్పుడే మనకి ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ రిమైండర్, సో రిమైండర్లో కూడా మనకి వస్తుంది. సో వాట్ ఈస్ కంపైల్ టైమ్ అండ్ వన్ టైమ్ ఎర్రర్? సో కంపైల్ టైమ్ అంటే ఏంటి, వన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం మనం. సో కంపైల్ టైమ్, ద కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద కంపైల్ టైమ్ అండ్ దే ఆర్ డిటెక్టెడ్ బై ద కంపైలర్. సో కంపైలర్ ద్వారా డిటెక్ట్ అవుతాయి కంపైల్ టైమ్ ఎర్రర్స్. మనం కోడ్ ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు కంపైలర్ అనేది మొత్తం చెక్ చేసుకుంటుంది. ఆ టైంలో వచ్చే ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఇన్ దిస్ కేస్ ద కంపైలర్ ప్రివెంట్స్ ద కోడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ అన్ ఎర్రర్. మనం కోడ్ని రన్ చేసాం కదా ఇందాక, రన్ చేసినప్పుడు కంపైలర్ అనేది చెక్ చేసుకుంటాయి. అందులో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ కోడ్ని రన్ చేయనివ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వనివ్వదు. సో ఆపేస్తుంది. ఇట్ కంటైన్స్ ద సింటాక్స్ సెమెటిక్ ఎర్రర్స్ సచ్ యాజ్ మిస్సింగ్ సెమికాలన్, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ కనుక చూస్తే ఈ ప్రోగ్రాంలో మనం సెమికాలన్ తీస్తున్నా, ఇక్కడ మీకు కనిపిస్తున్న సెమికాలన్ని తీస్తున్నా. సో ఇప్పుడు మీకు ఎక్సెప్షన్, ఈ కోడ్ కరెక్ట్ కాదని చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే కంపైలర్ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా ప్రివెంట్ చేసి మీకు ఒక ఎక్సెప్షన్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ మెయిన్ అనే మెథడ్లో ఒక ఎక్సెప్షన్ ఉంది. సో అదే కంపైల్ టైం. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ టైం ఎర్రర్ అనేది అంటాం. అదే సెమికాలన్ పెడితే మీకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కంపైలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని. సో ఇది 0/0. ఓకే. సో ఎనీథింగ్ డివైడెడ్ బై 0 అర్థమెటిక్ ఎక్సెప్షన్ మన ప్రీవియస్ స్లైడ్లో అయితే చూసాం. సో వాట్ ఈజ్ వన్ టైమ్? వన్ టైమ్ అంటే ఏంటంటే, వన్ టైమ్ అంటే ద వన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ ఆర్ నాట్ జనరేటెడ్ బై ద కంపైలర్ అండ్ ప్రొడ్యూస్ అన్ అన్ప్రెడిక్టివ్ రిజల్ట్ ఎట్ ద ఎగ్జిక్యూషన్ టైమ్. ఇన్ దిస్ కేస్ అంటే మనం కోడ్ రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయితే అయిపోద్ది, కంప్లీట్ అయితే అయిపోద్ది, మీకు కన్సోల్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది.
ఆ రిజల్ట్లో మనకి ఎక్సెప్షన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో రన్ టైము మన కోడ్ని ఆపదు, కంపైల్ టైం ఎర్రర్స్ మన కోడ్ని ఆపుతాయి. సో ఇక్కడ మీరు సెమీకాలన్ మిస్ చేశారు, కంపైలర్ పట్టుకుంది. సో కంపైల్ మన కోడ్ని ఎగ్జిక్యూట్ అవ్వనివ్వాలి. ఇక్కడ 0 మనకి ఎక్సెప్షన్ వస్తుంది, కానీ ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి 0/0 ఇన్ఫినిటీ, కాబట్టి ఇన్ఫినిటీ కాకుండా మనకి ఆటోమేటిక్ ఎక్సెప్షన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, బట్ రన్ అయిపోయింది కాబట్టి ఇది వన్ టైం ఎర్రర్. అదే మన కోడ్ రన్ అవ్వాల, సెమీకాలన్ తీసాను, ఇది మిస్టేక్. ఇక్కడ ఫ్లవర్ బ్యాకెట్స్ తీసేసా, ఇది కూడా మిస్టేక్ అవుతుంది. సో ఇలాంటివి చేస్తే మనకి కంపైల్ అవ్వదు. కోడ్ కంపైల్ అవ్వకపోతే సింటాక్స్ ఎర్రర్స్ వల్ల మనకి కంపైల్ ఎర్రర్ అనేది వస్తుంది. అలాగే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ అన్ప్రెడిక్ట్ కానీ అన్యాచురల్ రిజల్ట్స్ వస్తే మనకి అవి వన్ టైం ఎర్రర్స్ కింద వస్తాయి. సో ఇట్ కంటైన్స్ ఎర్రర్స్ సచ్ as డివిజన్ బై 0, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్. సో ఇవన్నీ వన్ టైం ఎర్రర్స్. ఇవన్నీ కోడ్ అనేది కరెక్ట్గా ఉంది, బట్ రిజల్ట్ అన్ప్రెడిక్టబుల్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్. సో దానికి మనకి వన్ టైం ఎర్రర్ అయితే వస్తుంది. అదే కంపైల్ టైం ఎర్రర్ అయితే కోడ్లోనే మనం మిస్టేక్ చేసాం, సింటాక్స్ మిస్టేక్స్ కానీ మెయిన్ మెథడ్ ఫాలో అవ్వాలా కరెక్ట్గా ప్రాసెస్, అప్పుడు మనకి కంపైల్ టైం ఎర్రర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రింగ్ కంకాటినేషన్ ఆపరేటర్. కంకాటినేషన్ ఆపరేటర్ అంటే ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్కి జాయిన్ చేసే ఆపరేటర్. సో ప్లస్ మనం ఇంట్లో 10+20 అంటే 30 వస్తుంది, కానీ స్ట్రింగ్లో ఒక నేమ్కి ఇంకో నేమ్కి కంబైన్ చేయాలంటే ఈ కంకాటినేషన్ ఆపరేటర్, సో ప్లస్ ఆపరేటర్ అనేది వాడతాం. ద ఓన్లీ ఓవర్లోడెడ్ ఆపరేటర్ ఇన్ జావా ఈజ్ ప్లస్ ఆపరేటర్. సమ్టైమ్స్ ఇట్ యాక్సెస్ అర్థమెటిక్ ఎడిషన్ ఆపరేటర్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ స్ట్రింగ్ కంకాటినేషన్ ఆపరేటర్. సో ఇక్కడ ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఓవర్లోడెడ్ ఆపరేటర్. సో వాట్ ఈస్ ఓవర్లోడెడ్? మనకి జావాలో ఓవర్లోడెడ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓవర్లోడెడ్ అంటే ఈ ప్లస్ అనేది 2 టైప్స్లో మనం వాడతాం. సో ఓవర్లోడెడ్ అంటే అదే మీనింగ్. ఈ ప్లస్ అనేది ఆటోమేటిక్ వచ్చినప్పుడు ఒకలా వర్క్ చేస్తుంది, స్ట్రింగ్ వచ్చినప్పుడు ఒకలా వర్క్ చేస్తుంది. ఆటోమేటిక్ వచ్చినప్పుడు 10+20 30 అవుతుంది. అదే స్ట్రింగ్స్ వస్తే నేమ్ ప్లస్ నేమ్ 2 నేమ్స్ అవుతాయి, జాయిన్ అవుతాయి. అశోక్ ప్లస్ అశోక్ అనే మన రిజల్ట్ వస్తుంది. సో 2 టైప్స్. ఇది ఓవర్లోడ్ అయింది. ఇది ఒక జావా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓవర్లోడ్ అనేది. మనం చాప్టర్ 5లో చూద్దాం. పాలిమార్ఫిజం, ఓవర్లోడెడ్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ అక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ జస్ట్ గుర్తుంచుకోండి, ఓవర్లోడెడ్ అంటే 2 టైప్స్. ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఓవర్లోడెడ్ ఆపరేటర్ అంటే 2 టైప్స్ ఆఫ్ మనం వర్క్ చేస్తాం. ఒకలా కాకుండా 2 టైప్స్ ఆఫ్, దీని నేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. అదే ఈ ఫస్ట్ పాయింట్ మీనింగ్. ద ఓన్లీ ఓవర్లోడెడ్ ఆపరేటర్ ఇన్ జావా ఈజ్ ప్లస్ ఆపరేటర్. సమ్టైమ్స్ ఇట్ యాక్సెస్ అర్థమెటిక్ ఎడిషన్, సమ్టైమ్స్ స్ట్రింగ్ కంకాటినేషన్. If acts as one argument in string type, then plus operator acts as concatenation. If both operators are number, then it acts as arithmetic. ఈ రెండు వేరియబుల్స్ అర్థమెటిక్ అయితే అంతే, ఈ రెండు అర్థమెటిక్ వాల్యూస్ అయితే మనకి రిజల్ట్ అనేది అర్థమెటిక్లోనే వస్తుంది. సో రెండు ఆపరేటర్స్, ఈ ఏ అనేది స్ట్రింగ్, బి కూడా ఈక్వల్ టు స్ట్రింగ్ అనుకోండి. సో ఇక్కడ స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు అశోక్ అని ఇచ్చాం. ఇంటిజర్స్ BCD, బి వేరియబుల్కి 10, సికి 20, 30. సో ఇప్పుడు మనకి రిజల్ట్ A+B. ఏ అనేది ఒక స్ట్రింగ్. సో A+B అశోక్ 10, 20, 30 కదా. ఒక స్ట్రింగ్ పక్కన ఇంటిజర్స్ వస్తే అవన్నీ కంకాటినేట్ అయిపోతాయి. సో కంకాటినేట్ అంటే ఇదే. ఈ 10+20 యాడ్ అవ్వదు, మీకు దీని పక్కనే వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ ఇంటిజర్స్ మనం ముందు పెడితే, స్ట్రింగ్కి ముందు పెడితే, అంటే 2 ఇంటిజర్స్ పెట్టాం, 10+20, 30, అగైన్ 30, 60. సో లాస్ట్ స్ట్రింగ్ అనేది మనం లాస్ట్లో పెడితే ఇవన్నీ ప్లస్ అయిపోయి ఇంటిజర్స్ అన్నీ మనకి అశోక్తో అటాచ్ అవుతాయి, కంకాటినేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఏ స్ట్రింగ్ అనేది మనం మధ్యలో పెట్టాం. సో అప్పుడు B+C అనేది యాడ్ అవుతుంది. B+C 10+20, 30 అశోక్ 30. సో మన రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఇదే టోటల్గా కంకాటినేషన్ కాన్సెప్ట్ అంటే ఇంతే. ఇందులో మనకి ఎర్రర్స్ కూడా వస్తాయి. ఎలా అంటే ఇక్కడ ఏ అనేది స్ట్రింగ్, BCD ఇంటిజర్స్. సో B+C+D ఏమవుతుంది? 10+20+30. సో రిజల్ట్ అనేది 30, 60 అనేది ఒక ఇంటిజర్ అనే వాల్యూ మనం ఈ స్ట్రింగ్ అనే ఏకి మనం అసైన్ చేయలేము. స్ట్రింగ్ లోపల మన క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటాయి, నేమ్
ఆల్ఫాబెటిక్ లెటర్స్. అలా కాకుండా నెంబర్ అసైన్ చేస్తే స్ట్రింగ్కి మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ రిక్వైర్డ్ స్ట్రింగ్ ఫౌండ్ ఇంట్ అనేది మనం ఫౌండ్ అయింది, కానీ మనకి ఎక్సెప్షన్ రిక్వైర్డ్ అనేది స్ట్రింగ్ అని. అలాగే ఈ కింద ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇక్కడ ఏ స్ట్రింగ్ BCD. సో A = A + B + C ఒక స్ట్రింగ్ ఉంది కాబట్టి ఈ B + C మనకి యాడ్ అవ్వదు. సో స్ట్రింగ్ భాస్కర్ 1020 భాస్కర్ 1020 మనకి ఇక్కడ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ చూసారు. ఇప్పుడు C = B + D. C అనేది ఇంటిజర్. సో ఇంటిజర్ డేటా టైప్ ఉన్న ఈ వేరియబుల్కి మన రిజల్ట్ కూడా ఇంట్ వస్తే రిజల్ట్ ఫైనల్గా 40 వస్తుంది. అలాగే సి అయింది. ఇప్పుడు సి అనేది ఒక ఇంట్కి మనం ఈ స్ట్రింగ్ A + B + D. ఏ అంటే భాస్కర్, BD 10 and 30. సో భాస్కర్ 1030 అనేది ఒక స్ట్రింగ్ మన స్ట్రింగ్కే అసైన్ చేయాలి. ఏకి అసైన్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా సి అనేది ఒక ఇంటిజర్ డేటా టైప్. సో ఇంటిజర్కి మన ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇంటిజర్లోనే ఉండాలి. స్ట్రింగ్ వస్తే ఇక్కడ మీకు అగైన్ ఎక్సెప్షన్ ఫౌండ్ స్ట్రింగ్ రిక్వైర్డ్ ఇంట్. మనకి ఇంట్ అయితే కావాలి, ఇక్కడ స్ట్రింగ్ అనేది వచ్చింది. సో ఇవే థర్డ్ చాప్టర్. నెక్స్ట్ వీడియోలో మనం 4th చాప్టర్ చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్.